నిరుద్యోగ యువత ఏ యువత అయితే ఆశించారో తెలంగాణ వస్తే 1,00,000 పైగా ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని చెప్పి ఉద్యమ సందర్భంగా మీరు మేమందరం కలిసి ఉద్యమం చేసినప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని కేంద్రంగా ఆ రోజు ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సందర్భంలో మన బిడ్డలు, ఆ తెలంగాణ బిడ్డలు ఏ రకంగా వీరోచితంగా పోరాటం చేశారు. మా ఉద్యోగాలన్నీ కూడా కాజేశారు, మాకు రావాల్సిన ఉద్యోగాలు రాలేకపోయాయని చెప్పి వాళ్ళు ఆశలు కల్పించి ఒక బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మీకు అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పడమే కాకుండా దయచేసి మీరు నేను ప్లీజ్, ఎందుకంటే ఐ విల్ బి మిస్సింగ్ మై ప్లీజ్, నేను చెప్పేది నేను మినిస్టర్ గారు క్లారిఫై చేస్తారు. గౌరవనీయులు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ మరి శాఖల వారీగా లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భవిష్యత్తు మీద యువతరం చాలా ఆశతో ఉంది అన్న మాట మాట్లాడినారు సార్. అది అక్షర సత్యం. మేము ఎలక్షన్లలో కూడా స్పష్టంగా చెప్పాం, మా ఉద్యమ శీర్షికనే నీళ్లు నిధులు నియామకాల్లో జరిగిన నిర్లక్ష్యం అధ్యక్ష, అందులో అనుమానం లేదు. అయితే అధ్యక్ష, ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం వారి దృష్టికి, ఎందుకంటే వారి ప్రభుత్వం ఈరోజు కేంద్రాన్ని నడుపుతా ఉంది, వారి దృష్టికి తీసుకురావాల్సిన అవసరం మా మీద ఉంది అధ్యక్ష. ఈరోజు ఇప్పటికీ ఈ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం వచ్చి 5 నెలల పైచిలకు కొద్ది కాలం గడిచిపోయింది అధ్యక్ష. కానీ ఈ రోజు వరకు తెలంగాణ ప్రభుత్వం నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు, కేవలం 40 పైచిలకు ఆఫీసర్లతో మాత్రమే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నడుస్తూ ఉంది అధ్యక్ష. ఒక శాఖ వారీగా ఈరోజు ఖాళీలు తీసి ఒక టీపీఎస్సీ ఏర్పాటు చేసి నోటిఫికేషన్లు ఇద్దామంటే కూడా కనీసం ఈరోజు ఇప్పటి వరకు కూడా మనకు పూర్తి స్థాయిలో ఐఏఎస్ అధికారులు లేకపోవడం వల్ల ఇబ్బంది వచ్చింది అధ్యక్ష. వారు చాలా పలుకుబడి కలిగిన నాయకుడు, ప్రస్తుతం మన కేంద్ర మంత్రిగా కూడా ఒక తెలంగాణ నాయకుడికి దత్తాత్రేయ గారికి అవకాశం లభించడం కూడా మేము కూడా సంతోషపడతా ఉన్నాం అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ లక్ష్మణ్ గారు టు యూజ్ హిస్ గుడ్ సర్వీసెస్, గుడ్ ఆఫీసెస్ ఇన్ ఢిల్లీ. వారి పలుకుబడిని ఉపయోగించి గౌరవనీయులు ప్రధానమంత్రి గారి మీద, అదేవిధంగా డిఓపిటి మీద ప్రివేల్ అయ్యి తొందరగా మనకు అధికారుల కేటాయింపు కనుక జరిగినట్టయితే మన పాలన పూర్తి స్థాయిలో పట్టాలు ఎక్కడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఈ రోజు ఇంకా కూడా ఆ కార్యక్రమం పూర్తి కానందువల్ల 40 నిమిషాల్లో ఒడిచిపోయే కార్యక్రమానికి ఇంకా 4 నెలల పైచిలకు కేంద్ర ప్రభుత్వం కొంత తాత్సారం చేయడం వల్ల కూడా ఈ విషయంలో ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. గౌరవనీయులు లక్ష్మణ్ గారు ఆ విషయంలో కొంత చొరవ చూపితే బాగుంటుందని నా విజ్ఞప్తి. 5 సంవత్సరాలు వాడుకున్నారు, మైనార్టీ ప్రభుత్వాన్ని నడుపుకున్నారు, తర్వాత వారిని జైలుకు పంపినరు. కనీసం ఢిల్లీలో అందరు ప్రధానమంత్రులు పెట్టిన చోట పెట్టే అవకాశం వారికి ఇవ్వలేదు. కనీసం వాళ్ళ ఏఐసీసీ ఆఫీసుకు కూడా తీసుకోపోలేదు. చనిపోతే చక్కగా హైదరాబాద్ పంపించి ఆర్డర్ ఇచ్చి మరి సగం కాల్చకుండా వదిలేసిపోయిన పాపం వారిది.